So IIT graduate, you're now a graduate now. Satvik Kunnar from Varangal. So electrical experience ఎలా ఉంది ఐఐటి హైదరాబాద్ లో అండ్ తను ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు అనేటువంటిది వారి మాటలో ఉందాం. హౌ యూ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 years లైఫ్ అట్ ఐఐటి హైదరాబాద్ అండి? 4 years very like youthful life. 20 to 20 ఆ టైంలో అంటే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్. అప్పుడు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ రోజు మీ గ్రాడ్యుయేట్ అవుతున్నాము, దానికి చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ ఉన్నారు, మా డైరెక్టర్స్, మా ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు, మమ్మల్ని గైడ్ చేశారు ఈ 4 years. దానికి రిజల్ట్గా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడ్డాము ఈ 4 years, చాలా నేర్చుకున్నాము, చాలా మంచి మనుషులుగా మారామనిపించింది. ఒక సమాజానికి ఉపయోగపడేలాగా మారాము అన్న కాన్ఫిడెన్స్ ని కాలేజ్ మాకు ఇచ్చింది. సో దానికి రిజల్ట్ గా గ్రాడ్యుయేట్ అవుతున్నాము. మామూలుగా గ్రాడ్యుయేషన్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ 3rd year 4th year 2nd years ఉండే వాళ్ళు ఉంటారు. సో మీరు ఆల్రెడీ 4 years చేశారు కాబట్టి ఐఐటి లాంటి క్యాంపస్ లో, సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి ఫర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ ఆల్సో ఫర్ ది 2nd, 3rd, 4th years? ఓకే, ఒక చాలా జాయిన్ అయిన వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఒకటి ఏంటంటే, డ్యూరింగ్ 4 years ఆఫ్ బీటెక్ చాలాసార్లు కొన్ని కష్టాలు, కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఎదురవుతాయి. అప్పుడు భయపడకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మనం రిస్క్స్ తీసుకుంటామో అప్పుడే ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మనకి రాదు అని వదిలేయడం లాంటివి, ఆర్ఎల్స్ మనం భయపడి వదిలేయడం లాంటివి చేయకూడదు. రిస్క్స్ అనేవి తీసుకోవాలి, కొత్త పీపుల్ని కలవాలి, ఎక్స్పోజర్ అనేది అప్పుడే వస్తుంది. ఎప్పుడైతే మన సర్కిల్ కాదు ఆర్ఎల్స్ ప్రొఫెసర్స్ దగ్గర కానీ మనమే వెళ్ళి భయపడకుండా ఆర్ఎల్స్ ఎలాంటి హెసిటేషన్ లేకుండా అప్రోచ్ అవ్వడం లాంటివి చేస్తేనే మనకు ఒక సర్కిల్ కానీ ఎక్స్పోజర్ కానీ వస్తుంది. దానివల్ల ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకు ఎక్కువ నేర్చుకోవడానికి అనేది ఒక వే అనేది దొరుకుతుంది అలా చేయడం వల్ల. ఎప్పుడైనా అన్నిటిని ట్రై చేసి ఏదైతే మీ మనసుకు నచ్చిందో అది చూస్ చేసుకోవడం బెటర్. చాలా ఈవెన్ బీటెక్లో కూడా మీకు చాలా రంగాల్లో కానీ చాలా సబ్జెక్ట్లో కానీ ఇంట్రెస్ట్ ఉండవచ్చు. కొన్ని సబ్జెక్ట్స్లోనూ రీసెర్చ్లో కానీ ఆంటర్ప్రినర్షిప్లో కానీ చాలా రకాలుగా వెళ్ళొచ్చు. అన్నిటి గురించి తెలుసుకొని మీ ఇంట్రెస్ట్ అనేది మీరు ముందు సెకండ్ ఇయర్లో కానీ అవగాహనగా తెలుసుకొని ఉంటే మీకు ఒక ఫ్యూచర్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలరు. అది నా ఒపీనియన్. ఇంతకుముందు జాయిన్ అవ్వని వాళ్ళు ఏదైనా ఉంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో మీ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి చదవాలి. రోజు ఇంటర్ అంటే చదవడమే. సో చదవడము, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం, ప్రెషర్ ఈ మైండ్కి ఏం తీసుకోకుండా ప్రొఫెసర్స్ని, ఇంటర్లో కూడా ప్రొఫెసర్స్ని అప్రోచ్ అవుతూ ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అనేదానికి మీరు చేరుకోగలరు. చేరుకున్నాక మీరు చాలామంది ఇంటర్కి వచ్చాక ఆ డ్రైవ్ అనేది పోవడం కానీ చూస్తున్నాము. ఆ డ్రైవ్ కూడా పోకుండా బీటెక్లో కూడా అదేవిధంగా ఉంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందని ఈ 4 yearsలో నేను నేర్చుకున్నాను. ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది గ్రాడ్యుయేట్స్ కి? సో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఎలా ఉంది కంట్రీలో? ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్? ఎలక్ట్రికల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ పవర్ సిస్టమ్స్ లాగా డివైడ్ అయిపోతాయి. పవర్ సిస్టమ్స్ బేసికల్లీ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ డిజైన్ లాంటి వాటి కిందకి వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది చాలా బూమ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రైజ్ ఆఫ్ ఏఐ అనేది స్టార్ట్ అయింది. దానికి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి వచ్చాయి. సో ఇండియాలో కూడా సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో 2028 వరకు 2029 వరకు లైక్ ద రైజ్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఇస్ ప్రామిసింగ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్. సో మీరు ఐసీ ఫ్యాబ్రికేషన్ కానీ, చిప్ డిజైన్ కానీ, విఎల్ఎస్ఐ కానీ ఇలాంటి వాటిల్లో ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ఎల్స్ మీరు ఆ స్కిల్ అనేది సంపాదించుకోగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉందని నా ఒపీనియన్. దానికి ఇండస్ట్రీ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నాట్ ఈవెన్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా చాలా గ్రోత్లో ఉందని నా ఒపీనియన్. అండ్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ అంబిషన్స్ అండ్ రిగార్డింగ్ ఏంటి, జాబా లేకపోతే ఏంటి అనేటువంటిది ఫర్దర్గా? నేను ఫ్యూచర్లో ఐఎమ్ గోయింగ్ టు జపాన్. ఐ విల్ బి వర్కింగ్ యాజ్ అన్ ADAS ఇంజనీర్ విచ్ ఈస్ డీలింగ్ విత్ ఆటోమొబైల్ సిస్టమ్స్. దాంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటిది ఇన్ ఆటోమొబైల్ సిస్టమ్స్. విల్ బి వర్కింగ్ ఆన్ automatic vehicles. Okay, good. All the best for your future endeavors. All the best. Right. Thank you.